वसते लक्ष्मी करमध्ये सरस्वती करमूले तु गोविन्दम् प्रभाते करदर्शनम् समुद्रवसने देवी पर्वतस्तनमण्डले विष्णुपत्नी नमस्तुभ्यम् पादस्पर्शं क्षमस्व मे वसुदेवसु ఆరా ది గ్లోరియస్ వైబ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చేయబోతుంది పెసరపప్పు బెల్ల పాయసం. దీనికోసం ముందుగా స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని 1 కప్ పెసరపప్పు వేసుకోవాలి. లైట్ గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు పప్పుని వేయించుకోవాలి. ఇలా వేగిన పప్పులో అది మునిగేంత వరకు అంటే 1 కప్పు వాటర్ వేసుకొని విజిల్స్ పెట్టుకోవాలి. ఒక 2 విజిల్స్ చాలండి. ఇప్పుడు విడిగా కడాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని అందులో 10 నుంచి 15 వరకు జీడిపప్పు వేసుకొని గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జీడిపప్పుని పక్కకు తీసేసుకొని ఇదే కడాయిలోని 1.5 కప్పు బెల్లంని మెల్ట్ చేసుకోవాలి. దీనికి పాకమేం కట్టాల్సిన అవసరం లేదండి, జస్ట్ మెల్ట్ అయితే చాలు. ఇప్పుడు పెసరపప్పు ఉడికింది. అందులో ఈ బెల్లం పాకంని మనము వడపోసుకోవాలి. అప్పుడే అందులో ఏదైనా రాళ్ళు సంథింగ్ ఏదైనా ఉంటే మనకి అవి పడకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అవ్వాలండి. ఇలా మిక్స్ అయిన దాంట్లో మనము విడిగా కాంచి పెట్టుకున్న 1/2 లీటర్ పాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని కాసేపు బాగా ఉడకనియాలి. మనం ముందుగా రోస్ట్ చేసుకున్న జీడిపప్పుని ఇప్పుడు ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి అందులో ఇలాచీ పౌడర్ కొద్దిగా వేసుకోవాలి. అంతేనండి, వేడి వేడి బెల్ల పాయసం రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.